ఈరోజు ఇక్కడ మన డిఈఓ ఆఫీస్లో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ అనేది ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు మనం అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. బట్ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ అంటే కమ్యూనిటీ ఎల్డర్స్ అంటే ఇంతకుముందు మనకి కుల పెద్దలు, కుల పంచాయతీలు ఎలా ఉండేవో అవే ఇప్పటికీ కూడా అవి ఊళ్ళల్లో అయితే అవి నడుస్తున్నాయి. కానీ అర్బన్ ఏరియాస్కి వచ్చేటప్పటికి అంటే సిటీస్కి వచ్చేటప్పటికే అట్లాంటివన్నీ తగ్గిపోయాయి. కానీ మనకి సమస్యలు, కుటుంబ సమస్యలు, తగాదాలు ఇవైతే రోజు రోజుకి పెరుగుతున్నాయి. ప్రతిదానికి కోర్టుకు రావడము, కోర్టులో కేసు వేయడం, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, కేసులు రిజిస్టర్ అవ్వడము, మళ్ళీ కోర్టుకు వచ్చి అవి సంవత్సరాలు కోర్టులో సాగడము. దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబ వ్యవస్థ కూడా చాలా వరకు దెబ్బతింటుంది. ఇప్పుడు మన కుటుంబ వ్యవస్థ ఎంత బలమైందో అందరికీ తెలిసిందే. దాన్ని నిలబెట్టుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. మిగతా నేరాలు పక్కన ఉంచితే కుటుంబ సమస్యలు అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అంటే భార్య భర్తల మధ్య తగాదాలు కానివ్వండి, కుటుంబ సభ్యులు అంటే అత్తామామలతో ఇష్యూస్ ఉండొచ్చు, అమ్మా నాన్నలతో, అన్నదమ్ములతో, ఇట్లాంటివన్నీ ప్రతి చిన్నదానికి కోర్టు దాకా రాకుండా ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ ఓపెన్ చేయడం వల్ల ఈ కమ్యూనిటీ ఎల్డర్స్ దగ్గరికి అంటే మళ్ళీ ఒక్కొక్కసారి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది పడచ్చు అందరూ. కానీ మన వాళ్ళే, ఇది మన కమ్యూనిటీ వాళ్ళే కాబట్టి వెళ్ళి చెప్పుకోవచ్చు అనే ఒక భరోసా అందరికి ఉంటుందనే ఉద్దేశంతో సమస్యల్ని పెద్దవి చేయకుండా చాలా మొగ్గలాగా ఉన్నప్పుడే వాటిని పూర్తిగా తుంచేసి కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం ఇప్పటికి ఇది నిజామాబాద్ జిల్లా మొత్తానికి కలిపి ఇది 4వ కమ్యూనిటీ సెంటర్ అండి. ఫస్ట్ మనం బోధనలో ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన రోజే ఒక సమస్య, తల్లి కొడుకుల మధ్య ఒక సమస్య ఉంది. వాళ్ళ తల్లికి పెన్షన్ కూడా కొడుకే తీసుకుంటున్నాడు, ఆమెకి ఏం చూడట్లేదు. పిలిపించి మాట్లాడడం జరిగింది. ఒక్క రోజులో ఆ సమస్య సెటిల్ అయిపోయింది. ఆమె పెన్షన్ ఆమె పెన్షన్ ఆమె వాడుకునేలాగా, ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆమె తదనంతరం పిల్లలందరికీ సమానంగా వచ్చేలాగా ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోవడం, అవార్డు పాస్ చేయడం అన్నీ ఒక్క రోజులో అయిపోయింది. సో అదే కోర్టుకు వచ్చిన పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎంతకాలం పడుతుంది చెప్పండి? మానసిక ప్రశాంతత ఉండదు. లేకపోతే కోర్టు చుట్టూ తిరగాలి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, పోలీస్ కేసు పెట్టి కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగిపోతుంది. నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళావు కదా, అక్కడే తెలుసుకుందాం, ఇంకా నీతో మాట్లాడను అని భార్య భర్త అనొచ్చు, భర్త భార్య అనొచ్చు, ఏదైనా సరే. కానీ అదే ఇట్లాంటి దగ్గరకు వస్తే కొన్ని చిన్న చిన్న విషయాలే ఉంటాయండి. చెప్పేవాళ్ళు లేక, సరిగా చెప్పేవాళ్ళు లేక కూడా విషయం పెద్దది అవ్వచ్చు. కాబట్టి మీడియేషన్ వాలంటీర్స్గా, సిఎంఈస్ అంటే కమ్యూనిటీ మీడియేటర్స్గా ముందుకు వచ్చిన ఈ సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఇక్కడ ఈ కమ్యూనిటీ సెంటర్కి వచ్చేసి మనకి ముత్యాల రవీందర్ పటేల్ గారు, తర్వాత కొంచెం శ్రీనివాస్ గారు, వాసుదేవరావు గారు, దేవమంత్రి వాసుదేవరావు గారు, రిటైర్డ్ హెచ్ఎం అంట సార్, అండ్ అబ్దుల్ అజీజ్ గారు సెంటర్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. సో ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటే మీకు సమస్య మీరు ఏ ఊర్లోనే ఉండొచ్చు. ఇప్పుడు బోధనలో భాగంగా 2 ఉన్నాయి. ఫస్ట్ది మనకి డిఎల్ఎస్ఏలోనే ఓపెన్ చేసాము. అంటే డిఎల్ఎస్ఏ బిల్డింగ్ మన కోర్టులో ఉంది కాబట్టి కొంతమందికి కోర్టుకి వెళ్తున్న ఫీలింగ్ రావచ్చు. అట్లా కొంతమంది ఒక అడుగు వెనక్కి వేయచ్చు, అమ్మ కోర్టులో ఎవరైనా మమ్మల్ని చూస్తే అనే ఒక ఇది ఉంటుంది. కాబట్టి అందుకని ఇక్కడ ఓపెన్ చేయండి. రెండోది ఇక్కడ ఓపెన్ చేసాం. ఇది కూడా అందరికీ అందుబాటులో ఉండే ఏరియా కాబట్టి అందరికీ ఫీజిబిలిటీ ఉంటుంది, రావడం కూడా ఈజీ అని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే దీని ఫోకస్ ఎక్కువ కుటుంబ సమస్యల మీద, అవనే కాదు ఆస్తి తగాదాలు కానివ్వండి, ఏది ఉన్నా కానీ ఇక్కడికి వస్తే అది ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేయగలిగేదైతే ఇక్కడే సెటిల్ చేస్తాము. అది రాతపూర్వకంగా అంటే ఏదైనా ఇష్యూ సెటిల్ అయిపోయిన తర్వాత దానికి మాకు అథెంటిసిటీ ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ ఈరోజు ఇక్కడ మాట్లాడారు, రేపు బయటకు వెళ్ళాక మేము ఒప్పుకోలేదు అని అంటారు. మరి అది ఎట్లా అంటే అలాంటిది రాతపూర్వకంగా కావాలంటే మేము పిఎల్సీ లాగా రిజిస్టర్ చేసి లీగల్ సర్వీసెస్ నుంచి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే, అవార్డు పాస్ లీగల్ సర్వీసెస్ నుంచి అవార్డు పాస్ చేస్తే అది వన్స్ ఫర్ ఆల్ ఫైనల్ అవార్డు. దాని మీద అప్పీల్ కానీ రివిజన్ కానీ ఎట్లా అంటే వేరే ఏ కోర్టులో ఇంకొక కేసు వేసేదానికి ఆస్కారమే ఉండదు. కాబట్టి ఇది ఫైనాలిటీ. ఆ కేసు ఇంక అంతటితో
దానికి ఇరు పక్షాలు రెండు పార్టీలు ఖచ్చితంగా అందులో ఆ వాటిలో ఏమైతే రాసుకున్నారో వాటిని పాటించాల్సిన అవసరం ఉంది. అలా పాటించలేకపోతే వాళ్ళ మీద మళ్ళీ మనం యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ కమ్యూనిటీ మీడియేటర్స్గా ముందుకొచ్చిన ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ సమస్యలు ఏమంటూ ఉంటే చెప్పుకొని సమస్యల్ని చిన్నగా ఉన్నప్పుడే తుంచేసుకొని అందరూ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అడగగానే అంటే వాలంటరీగా ముందుకొచ్చి అంటే ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లో మేము ఎట్లాంటి హానరోరియం కానీ అంటే ఎవరికి ఏమీ డబ్బులు ఇచ్చేది ఏం లేదని వాళ్ళు ఈ వాలంటరీగా అంటే మేము కూడా ప్రజాసేవ చేస్తాము, మాకేం డబ్బులు అవసరం లేదు, ఒక కుటుంబాన్ని కలపాల్సిన అవకాశం వస్తే మేము ముందుండి చేస్తాము అని వీళ్ళందరూ కూడా వాలంటరీగా ముందుకు రావడం చాలా అభినందనీయం సార్. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కమ్యూనిటీ సెంటర్ సేవలు ప్రజలందరూ కూడా అవసరం ఉన్నప్పుడు అంటే మేము యాక్చువల్గా కోరుకునేది ఏంటంటే ఎవరికి ఎలాంటి సమస్యలు ఉండకూడదని మేము కోరుకుంటాం. కానీ సమస్యలు అనేవి ఉండకుండా అయితే ఉండవు, కానీ ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే దాన్ని పెద్ద చేసుకోకుండా ఇట్లాంటి కమ్యూనిటీ సెంటర్స్ ఎవరికి అందుబాటులో ఉన్న కమ్యూనిటీ సెంటర్కి వాళ్ళు వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మనం ఈ మీడియేషన్ కమ్యూనిటీ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దీనికి అడగగానే మాకు ఈ రూమ్ అంటే ఒక కమ్యూనిటీ సెంటర్ ఓపెన్ చేయాలి అని అంటే దానికి ఒక ప్లేస్ కావాలి, నలుగురు కూర్చునేంత స్థలం కావాలి. దానికి అడగగానే డిఓ గారు అలాగే ఈ సహకరించిన కలెక్టర్ గారు కానివ్వండి, డిఓ గారు కానివ్వండి, వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి ప్లేస్ లేకపోతే మళ్ళీ మేము ఎక్కడో వెళ్ళి ఒక రూమ్ రెంట్కి తీసుకొని చేయడము ఇట్లాంటివన్నీ, ఎందుకంటే ఇది వాలంటరీగా చేస్తున్నది కాబట్టి మళ్ళీ ఖర్చులు పెరిగితే కష్టమైపోతుంది. కానీ దాన్ని అర్థం చేసుకొని ముందుకు వచ్చిన డిఓ గారికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
కూడా ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ గురించి విస్తృతంగా ప్రచారం కల్పిస్తే ప్రజలకు ఎక్కువ ఉపయోగంలోకి వస్తుంది. అలాగే మనం ఈ మీడియేషన్ సెంటర్స్ ఓపెన్ చేసి ఒక నెల రోజులు అవుతుంది. ఆగస్టులో మీడియేటర్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఒక 3 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చాము. ఆ తర్వాత మీడియేషన్ సెంటర్స్ ఓపెన్ చేశాక మనకి ఇప్పటికీ ఈ నెల రోజుల్లో ఒక 31 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో ఒక 10 సమస్యల్ని మీడియేటర్స్ పరిష్కరించడం ప్రోగ్రెస్ అన్నమాట. అంటే కొన్ని సమస్యలు ఒక సిట్టింగ్లో అయిపోతాయి, కొన్ని సమస్యలకి 2-3 సిట్టింగ్స్ అవసరం అవుతాయి. కాబట్టి మిగతావన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. మిగతావి కూడా సమస్యలు ఇక్కడే పరిష్కారం అయిపోతాయని మేము అనుకుంటున్నాము. సో ఇప్పటివరకు అయితే ఒక 31 వస్తే అందులో 10 ఇమీడియట్గా పరిష్కరించడం కూడా జరిగింది. కాబట్టి వీటిని ఉపయోగించుకోవడం వల్ల చాలా తొందరగా మనం సమస్యల నుంచి బయటపడచ్చు అనేది అర్థమవుతుంది. ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అందరికీ నమస్కారం. భారతీయ ఛానల్ ప్రేక్షకులందరికీ మా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ తరఫున దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి సందర్భంగా మేమందరినీ కోరుకునేది ఏంటంటే తక్కువ పొల్యూషన్ ఉండే క్రాకర్స్ని అందరూ జాగ్రత్తలు తీసుకొని ఎట్లాంటి ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా దీపావళి సెలబ్రేషన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. పర్యావరణం అనేది మనందరికీ వరం, అది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కాబట్టి ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేయకుండా, అంటే క్రాకర్స్ కాల్చకుండా దీపావళి చేసుకోవడం అనేది అవ్వదు. కాబట్టి ఉన్నంతలో తక్కువ పొల్యూషన్ ఇచ్చే క్రాకర్స్ తోటి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకోవాలి. అందరూ సేఫ్గా దీపావళి సెలబ్రేషన్స్ చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు.